వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో రతన్పూర్ వెళ్దాం రండి. మిత్రులారా, మనమైతే సిద్ధి వినాయక్ మందిర్ రతన్పూర్కి చేరుకోవడం జరిగింది. భైరవనాథ్ మందిర్ దర్శనం అయిపోయింది. ఇక్కడికి సిద్ధి వినాయక్ మందిర్కి వచ్చాము. హార్డ్లీ 100 మీటర్లు మాత్రమే ఉంది. సో లోపలికి ప్రవేశించి దర్శనం చేసుకున్నాం. ముందే చెప్పినట్టుగా ఇక్కడ రతన్పూర్లో వసతి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు చూస్తున్నది ఇక్కడి సిద్ధి వినాయక మందిర్లో ఉన్న గెస్ట్ హౌస్. సుమారుగా 5-6 రూమ్స్ మాత్రమే ఉన్నాయట. 1500 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అంటే డబల్ రూమ్కి. ఏసీ మొదలగు సౌకర్యాలు ఉన్నాయి. రతన్పూర్లో ఇది బెస్ట్ అకామిడేషన్ అని చెప్పవచ్చు. సరస్వతి ధర్మశాల అంటే మహామాయ మందిర ప్రాంగణంలో ఉంది కదా, నేను అక్కడ బస చేశాను. గమనించవలసిన విషయం ఏమిటంటే ఏది కూడా ఆన్లైన్లో అకామిడేషన్ ఫెసిలిటీ ఉండదు. ఇక్కడికి వచ్చి మనము ఇన్ పర్సన్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మనమైతే ఇప్పుడు ఈ సిద్ధి వినాయక మందిరంలోకి ప్రవేశిద్దాము. నాతో లోపలికి రండి. మందిరం గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాము. అక్కడ మన ముందు దూరంలో కనపడుతున్నదే మెయిన్ గణేశుని ఐడల్ గణపతి బప్ప మోరియా. సిద్ధి వినాయక మందిరం రతన్పూర్లో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయము. ఇది సిద్ధి వినాయకుడికి అంకితం చేయబడింది మరియు అనేక భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ దేవాలయం చుట్టూ అందమైన సహజ దృశ్యాలు ఉంటాయి మరియు భక్తులకి మంచి శాంతి అనుభూతి లభిస్తోంది. సతీ సమేతంగా సిద్ధి బుద్ధితో పాటు మన వినాయకుడు మనకు భక్తులకు దర్శనం ఇవ్వడము ఈ గుడి స్పెషాలిటీ. ప్రత్యేకంగా మీరు గమనించవలసింది ఇక్కడి మూషకం మాత్రం, అంటే తన వాహనమైన ఎలుక కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అండ్ భక్తులను ఆకర్షిస్తోంది. ఈ గుడిలో ఒక ప్రత్యేకత మనము గమనార్థం ఏమిటంటే దేశ నలుమూలలో ఉన్న ముఖ్యమైన గణేశుని అంటే విఘ్నేశ్వరుని ప్రముఖ మందిరాల పటాలు గోడ వైపున మనకు ఆకర్షిస్తూ ఉంటాయి, మన నాలెడ్జ్ని పెంచుతూ ఉంటాయి. సో వివరంగా మీకోసం శ్రీ బొహరా గణేష్ మందిర్ ఉదయ్పూర్లో ఉంది, రాజస్థాన్ రాష్ట్రములో. తర్వాత శ్రీ కురుదమాలే మహాగణపతి కోలార్ అంటే కర్ణాటకలో ఉంది. శ్రీ త్రినేత్ర గణేష్ మందిర్ రంతన్బోర్ రాజస్థాన్లో ఉంది. శ్రీ ముక్కూరుని వినాయగర్ గణేష్ మధురై తమిళనాడులో ఉంది. ఖజ్రానా గణేష్ మందిర్ ఇందోరు మధ్యప్రదేశ్. శ్రీ చింతామణి గణేష్ సేహోర్ మధ్యప్రదేశ్. శ్రీ పోట్లీవాలే గణేష్ ఇందోర్ మధ్యప్రదేశ్. శ్రీ మోతీ దుంగరి గణేష్ మందిర్ జైపూర్ రాజస్థాన్.
శ్రీమంత్ దగ్దుసేత్ హల్వాయి గణపతి మందిర్, పూణే, మహారాష్ట్ర. శ్రీ సిద్ధి వినాయక మందిర్ మన ముంబై, మహారాష్ట్రలో ఉంది. శ్రీ బాలేశ్వర్ గణేష్ మందిర్, రాయగఢ్, మహారాష్ట్రలో ఉంది. సతీ సమేతంగా ఉన్న విఘ్నేశ్వరుని ప్రధాన విగ్రహం ఈ గుడిలో మధ్యలో ఉంటే ఎడమవైపున హనుమంతుడు దర్శనమిస్తాడు, కుడివైపున తన తండ్రి శివలింగ దర్శనము భక్తులకు కనుల విందుగా ఉంటుంది. ఇక్కడ నాకు చాలా నచ్చిన ఈ హనుమంతుని విగ్రహ రూపము, గంభీరమైన విగ్రహ రూపము ఇక్కడ కనపడుతుంది ఈ సిద్ధి వినాయకుని గుడిలో. మీకు షూట్ చేసి చూపించాలనిపించింది. ఈ లేగదూడ కూడా నా వైపే వస్తుంది. వావ్, సో క్యూట్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిద్ధి వినాయక మందిరం నుంచి నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం. అండ్ ఇక్కడ మనం చూసింది ఏంటిదంటే కొన్ని ప్రముఖమైన వినాయకుని గుళ్ళు పటాలు గోడకు డిస్ప్లే చేశారు. అవన్నీ కూడా మీకోసం వీడియో తీసి ప్రతి ఒక్కటి చూపించడం జరిగింది. అండ్ ఆ గుళ్ళు మీకు అవకాశం దొరికితే సంప్రదించడానికి ప్రయత్నం చేయండి, ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ మనల్ని కరుణించి కాపాడుతూ ఉంటాడు. సో మిత్రులారా, ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ అతిథి గృహం కూడా ఉంది, అతిథి గెస్ట్ హౌస్. అండ్ ఆ గెస్ట్ హౌస్లో మీరు బస చేయాలంటే ఏసీ అకామిడేషన్ చాలా బాగుంది. కాకపోతే నాకు లోపల అంతా చూపించలేదు, వీడియో తీయొద్దని చెప్పారు. 1500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీతో వస్తే రతన్పూర్లో ఐ థింక్ దిస్ ఇస్ ద స్టార్ అకామిడేషన్ అని మనం చెప్పొచ్చు. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్. జస్ట్ 1500 రూపీస్. మీరు ఇక్కడ అధికారులను మీరు సంప్రదించితే మీకు ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుంది. అండ్ చివరిలో ఇక్కడ ఈ గుడి, ఈ సిద్ధి వినాయకుని ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ రిద్ధి సిద్ధి ఇద్దరు సతీ సమేతంగా ఇద్దరు భార్యలతో మన విఘ్నేశ్వరుడు ఇక్కడ కరుణించి దర్శనమిస్తున్నాడు. అండ్ చాలా బాగుంది కదా, విగ్రహములు కూడా మీరు చూశారు. సో ఏమంటారు మరి? ఇక్కడ నుండి మనం కొండపై ఉన్న చాలా ప్రముఖమైన లక్ష్మీదేవి మందిర్, ఇక్కడ లక్ష్మీదేవి అంటారు, లక్ష్మీదేవి మందిర్ అయినా అదే. సో అక్కడికి వెళ్దాం పదండి. సో సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి. దిస్ ఈజ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ ఐ సైన్ ఆఫ్ ఫ్రమ్ సిద్ధి వినాయక మందిర్ ఫర్ ద వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ లక్ష్మీదేవి మందిర్. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధమిత్తం శ్రీరామదూతం శిరసా నమామి. ఎస్ మిత్రులారా, నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్, అదే ఈ ప్లేస్ రతన్పూర్ అని అంటారు. గంభీరమైన ఆంజనేయ స్వామి విగ్రహం మీరు చూశారు. ఒక పెద్ద సల్యూట్ ఈ విగ్రహాన్ని తయారు చేసిన వారికి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10 అడుగులు ఉంది. మీకు కూడా వీళ్ళను చూసుకొని ఈ ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉన్న గుళ్ళను చూడండి. నేను మాత్రం ఆధ్యాత్మికతో పాటు ఎంతో వినోదమైన ప్రదేశాలు చూస్తున్నాను. వాటర్ ఫాల్స్ మొదలగునవి. మధ్యప్రదేశ్ అయిపోయింది, అమర్కంటక్ చూశాను, ఇప్పుడు రతన్పూర్కి వచ్చాను. ఈ 2 రోజులు ఇక్కడే గడపాలని అనుకుంటున్నాను. సో salute to all of you, salute to the nation. Goodbye, this is Voyager Vara. I am your host Varaprasad. Thanks for watching Voyager Vara. Nenu mi host Varaprasad signing off. Goodbye.